హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం పన్నీర్ తీసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసిన పన్నీర్ని లైట్గా దోరగా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎక్కువ కదిలించకూడదు, ఎందుకంటే పన్నీర్ చిరిగిపోతుంది. లైట్గా స్మూత్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మంచి కలర్ వచ్చాయి కదా, అలాగ సపరేట్గా చేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా ఒక కప్పు జీడిపప్పు తీసుకొని లైట్గా దొరగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మనకి పేస్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం 5-6 టమోటాలు తీసుకొని టమోటా పేస్ట్ రెడీ చేసుకోవాలి. అలాగే 15 నిమిషాలు హాట్ వాటర్లో జీడిపప్పును నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా పేస్ట్, జీడిపప్పు, జీరా పౌడర్, ధనియాల పౌడరు, గరం మసాలా రెడీ పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే టమోటా ప్యూర్ ఉంది, రెడీ చేసుకున్న టమోటా ప్యూర్ అందులో వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని లైట్గా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కొంచెం ఇలా పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి టమోటా అనేది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక ప్లేట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఆయిల్ సపరేట్ అవ్వగానే ప్లేట్ తీసేసి అందులో ఒక 2 ప్లేట్ తీసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, జీరా పొడి మనం లైట్గా జీరాని వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదు, ఎందుకంటే స్మెల్ వస్తుంది. లైట్గా జీరాని దూరగా వేయించుకొని వాటిని మిక్సీ కట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు జీరా పౌడర్, ధనియాల పొడి, ఇందులోని ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేయించుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, జీడిపప్పు పేస్ట్ కూడా ఇలా వేయించుకొని తర్వాత ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టిన తర్వాత ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవ్వగానే ఒక తగినంత వాటర్ పోసుకోవాలి. మనకి వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవ్వగానే మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా పన్నీర్ రెడీ అవుతుంది. వాటిలోనే 1 పచ్చిమిర్చి నేను చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి కూడా ఫైనల్గా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. సపరేట్ అవ్వగానే చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.